హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి అమృతాలు. ఈరోజు రెసిపీ ఏంటంటే అటుకుల దోశ. చాలా ఈజీగా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి బియ్యం తీసుకోండి. నేను 2 గ్లాసెస్ వేస్తున్నా. దాన్ని వాటర్ వేసి నానబెట్టుకోండి. 1 గంట నానబెట్టుకోండి. తర్వాత ఇంకో బౌల్ తీసుకొని అటుకులు తీసుకోండి. 1 గ్లాస్ తీసుకున్న వాటర్ వేసి ఇది 1 గంట నానబెట్టుకోండి. 1 గంట నానిన తర్వాత ఈ విధంగా నానాలి. నానిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకోండి. అంతా వేసుకున్న తర్వాత మిక్సీ చేసుకోండి. ఈ విధంగా పేస్ట్ లాగా అయిపోయింది కదా, ఇది ఒక బౌల్లోకి తీసుకోండి. దాని తర్వాత బియ్యం కూడా నానిపోద్ది కదా, ఆ బియ్యం కూడా ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకోండి. అంతా వేసుకొని మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్న తర్వాత దాంట్లో కలిపేయండి. ఈ విధంగా అంతా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఒక 1 మినిట్ ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోండి. దాని తర్వాత జీలకర్ర ఈ విధంగా స్మాష్ చేసి వేసుకోండి. కొద్దిగా ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. ఒకసారి కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసుకోండి. ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసిన తర్వాత అట్టు వేసుకోండి. కొంచెం దలసరిగా వేసుకోండి. చాలా సాఫ్ట్గా వస్తాయి. ఈ విధంగా అన్ని అట్లు వేసుకొని 2 పక్కలా కాల్చుకోవాలి. దాని తర్వాత మన టేస్టీ అటుకుల దోశ అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీ, చాలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లోనే చాలా తక్కువ టైంలోనే చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్కి సబ్స్క్రైబ్.